చూసిరా పొద్దున్న 6:15కి ఎట్లుంది వెదర్ ఈడ మొత్తం ఫాగే ఫాగ్. చూసిరా ఎట్లుంది. అయ్యో లాస్ట్ టైం ఆకాశంలో నారదుడు వచ్చేటప్పుడు సినిమాల్లో చూపించే ఈ మేఘ మాలికలు చూడండి ఎంత మంచిగా ఉంది. అంటే మనం స్వర్గానికి వచ్చామా? వీళ్ళెవరు? మన బ్యాచ్యేనా? రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం తప్పనట్టు వీళ్ళు కూడా వస్తున్నారా? చూడండి అక్క అయితే మంట కూడా పెడుతారు, చలి మంట. నేను పైన టెర్రస్ పై నుంచి చూపిస్తాను మీకు ఎట్లుందో. చూడండి చూసిర్రా, ఇది జస్ట్ 6:30కి ఎట్లుంది. ఇంకా పొద్దున లేస్తే మేబీ ఈ వ్యూ నాకు కనిపించేదే, ఐ మీన్ నేనే కనిపించేదాన్ని కాదేమో. చూడండి మొత్తం ఎంత పొగ ఉందో. ఏం రావట్లేదు. చూసిరా ఎంత సూపర్ ఉంది కదా, సౌండ్ కూడా ఎంత బాగుందో. పత్తి మొత్తం నిన్న అయినంత వరకు హార్వెస్టింగ్ అయింది కదా, కూలీ వాళ్ళు వచ్చిర్రు. సో బాగానే తీసిరు అనమాట. ఫుల్ చలి పెడుతుంది, మాటలు కూడా రావట్లేదు నాకు. అలుకుతున్నారు. ఒకప్పుడు ఇది ఎర్రమట్టితో అలుకుతుండే, ఇప్పుడు ఎందుకు బూడిదితో అలుకుతున్నారు. సో బూడిదితోనే అలుకుతున్నారు. చలికి మాటలు కూడా రావట్లేదు. ఇప్పుడు లేచిర్రు. ఈ అక్క ఇంతకుముందు 5కి కూడా లేచేది, బట్ ఇప్పుడు 6కి లేస్తుంది. మార్నింగ్ అయితే రెగ్యులర్ అన్ని పనులు అయిపోతాయి అన్నమాట. వాటర్లోకి వెళ్ళి పొగ వస్తుంది చూడండి, వాటర్లోకి వెళ్ళి కూడా పొగ వస్తుంది. కనిపిస్తుందో లేదో కానీ వస్తుంది. యాక్చువల్లీ వీడియో తీయడమే కాదు, ఇద్దరు కలిసి తోముతాము. సో కొన్ని ఉన్నాయని చెప్పేసి అక్కనే తోమేసింది. లేవగానే ఇల్లు ఆకిలంతా ఊకేసి బాసలన్నీ తోమేసి తొందరగా వంట అయిపోయాక 10 లోపే మళ్ళీ బట్టలు కూడా పిండేసి చేన్కి వెళ్ళిపోతారు. ఇదే రొటీన్ ఇక్కడ. నిన్న జర్నకి వెళ్ళి వచ్చినాం కదా, బట్టలు చాలున్నాయని చెప్పేసి ఫస్ట్ అయితే పిండేస్తున్నాను. ఊర్లో బట్టలు పిండుకోవాలంటే ఇలా ఒక బండ ఉంటుందండి. ఆ బండ మీద మీరు ఉతుక్కుంటే మీకు బ్రష్ అనేది కూడా అవసరం ఉండదు, స్క్రబ్బర్ అనేది కూడా అవసరం ఉండదు. చూడండి మా అక్క ఎన్ని బట్టలు పిండిందో అసలు పాపం. కానీ అంతసేపు వంగి ఉండడం అంటే చాలా కష్టము. అలవాటు ఉన్న వాళ్ళకైతే ఏం అనిపించదు, కొత్త వాళ్ళకైతే నడుము ఇంకా ఓలిని రాసుకుంటారు అనమాట. చూసిరా ఇక్కడ ఫుల్ కాటన్ అయితే తీసి పెట్టిరు, కొంచెం క్లీనింగ్ చేసి మళ్ళీ మొత్తం సంచిలలో నింపి పెడతారు. యాక్చువల్లీ ఇంకా టైం ఉంది, దీనికి పెద్ద ప్రాసెస్. ఇప్పుడు బట్టలు ఎండడానికి కూడా టైం, ఇక్కడ స్పేస్ లేదనమాట. మొత్తం దానికి పురుగులు ఉంటాయి. ఆ పురుగులు ఇగో ఇట్లాంటి చిన్న పురుగులు ఉన్నాయి, కాటన్ పురుగులు అనమాట. పొద్దున్న ఖాళీ నాకు కొంచెం అయినా కూడా అట్లనే ఉతికిన. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేస్తారు, మొత్తం క్లీనింగ్ ప్రాసెస్కి పోతుంది. ఇప్పుడు ఎండబెట్టేస్తారు పురుగులుగా. పురుగులు చూడండి, చూసిరా కనిపిస్తున్నాయా? సో ఇవే ఆ పురుగులు అనమాట. సో ఎండబెడితే కొంచెం పోతాయి, దాని తర్వాత మిషన్కి వేస్తారు. మిషన్ తర్వాత ఇంకా క్లీన్ అయ్యి మనకు వస్తాయి సేల్కి. కూలీ వాళ్ళు వేరే వేరే చైన్ అంటే వేరే వేరే విలేజ్ నుంచి పిలిపిస్తున్నారు అనమాట. చూస్తే బాగుంది కదా, వెళ్ళి దుంకాలనిపిస్తుంది. బట్ అస్సలు దుంకొద్దు, ఎందుకంటే దాంట్లో దుంకితే అంతే ఇంకా బాగా దురద పెడుతుంది. జస్ట్ ఒక వ్యూ ఎలా అనిపిస్తుందో అని చెక్ చేస్తున్నాము. మంచిగా అనిపిస్తుంది అక్క అని మా చెల్లె అంటే, దాని తర్వాత ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి పైన వచ్చాను జస్ట్ ఒక క్లిప్ కోసం. రెడీ అయినాం, చేన్కి వెళ్ళాలి. నా కళ్ళు కూడా తెరవట్లే, ఎండకి అంతగానం ఎండ ఉంది. బట్ నాకు ఒక మంచి ఆడియో దొరికింది ఆ వీడియోకి. ఏంటిది? ఆకాశంలో నారదుడు వచ్చేటప్పుడు సినిమాల్లో చూపించే ఈ మేఘ మాలికలు అంటే మనం స్వర్గానికి వచ్చామా? వీళ్ళెవరు? మన బ్యాచ్యేనా? రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం తప్పనట్టు వీళ్ళు కూడా వస్తున్నారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు మేము చేన్కి వచ్చేసినాం మధ్యాహ్నం పూట. కొన్ని చికెన్ తీసుకొని వచ్చినాం, అక్కడ చూపిస్తాం. అక్కడంతా చికెన్ మసాలా అన్ని కర్రీస్ అయితే తీసుకొని వచ్చినాము. మసాలా ఏమేమి కావాలో కర్రీ వండడానికి. జొన్న రొట్టెలు ఆల్రెడీ ఇంట్లో చేసేసారు, రైస్ కూడా పెట్టుకొని కుక్కర్లో తీసుకొని వచ్చినాము. సో ఇప్పుడు ఇక్కడ నాన్ వెజ్ వండుకొని తినేసి చిల్డ్ అయ్యి పోతాం. సో మేము మా పిల్లల కోసం ఎట్లా కట్టిరు చూడండి. తొట్టెలా, చీర తొట్టెలా, ఏ భలే ఉంటుంది కదా ఇట్లా వెదర్ అయితే. సో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. ఈ ఎన్విరాన్మెంట్ ప్రతి ఒక్కరు మిస్ అవుతారని నాకు కూడా తెలుసు. మీలో ఎవరు మిస్ అవుతారో వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
అరే దేవుడు తిరిగితే అంతే కదా పని. హలో మా అత్తమ్మ కోసం చీరలు కట్టింది, పిల్లలు ఆల్రెడీ కూర్చున్నారు దాంట్లో. ఉంటుందా ఫోటో మా దాడిపెడదు అసలు చీర ఉంటుందా లేదా అని మెల్లగా కూర్చున్నా. భలే ఉంది కదా వ్యూ. ఇది మొత్తం పత్తి చేను. సో ఇక్కడ చూడండి చూపిస్తా. అబ్బా ఇదేం కొత్తగా అనుకోవచ్చు కానీ నాకైతే ఎక్సైటింగ్ ఉంది, ప్రతిదీ చూపించాలని బాగా ఎక్సైట్మెంట్ అనమాట. సో ఇది మొత్తం పత్తి చేను, మీకు ఆల్రెడీ నేను వీడియోలో చూపించిన కదా. అక్కడైతే ఇంకా చాలా, ఇక్కడిది మొత్తం హార్వెస్టింగ్ చేసి మొత్తం టెర్రస్ పైన వేసిర్రు. సో ఇది ఇంకా చాలా ఉంది. చేనులలో ఎవరు వేరే వాళ్ళు రావద్దు, దూరం నుండి చూసినా ఏ జంతువులైనా పారిపోవాలని చెప్పేసి ఇలా ఒక దిష్టి బొమ్మ చేసి పెడతారనమాట. పత్తి చెట్లు, కాటన్, ఇది మొగ్గ, మళ్ళీ ఇలా పూసుకున్న తర్వాత ఇలా కాటన్ అయితే వస్తుంది. మొత్తం అదే ఉంది, మొత్తం పత్తి చేనేది. సో ఇప్పుడు ఇదే చింత చెట్టు మేము వండుకుంటున్నాం కదా, ఇక్కడ కూర్చొని తినేది ఉంది. అనపకాయలు తీసుకొని వచ్చిర్రు మా అత్తమ్మ, కొంచెం ఉడకబెట్టుకోవడానికి వేసుకుందామని. ఇగో ఆనియన్స్ కట్ చేస్తున్నారు. ఇంకో ఎంత బిందాస్గా మా పిల్లలు కూర్చున్నారు చూడండి. అరే 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 చిల్లింగ్ పృథ్వీక్, చిల్లింగ్ బ్రో. నేను ఎప్పుడు బావి బావి అంటా కదా, మా చేనులో ఒక బావి ఉంది, అది చూపిస్తాం మీ అందరికి ఇప్పుడు. అవు నీరు వెళ్ళే ఉంటావు రే, వీళ్ళు ఆల్రెడీ బావిలోకి వెళ్ళే మళ్ళీ బావిలోకి వెళ్ళి నీళ్ళు. ఎక్కడో వాటర్ ఉన్నాయి, అక్కడ బావియో ఏదో కనెక్షన్ అంట, నాకు అర్థం అవ్వలే. కానీ ఇది బావి ఉంది చూడండి, కనిపిస్తుందా? నాకు భయం అవుతుంది ముందే, వాటర్ ఎట్లా వస్తుంది, ఫ్లోట్ అవుతుంది. చెట్టు ఎప్పుడు కావాలన్నా ఎమర్జెన్సీలు ఇక్కడ నుండి కరేపాకు తీసుకొని వస్తారు ఫ్రెష్గా. చూడండి మంచిగా అయింది పెద్దగా. ఈ పీస్ బఠానీ అంటాం కదా మనం, పీస్ ఇవి బఠానీ అంటారు, కన్నడలో అయితే వటానికాయ అంటారు. అవి అది ఏదో పెట్టిరిగో, వాటర్ చూడండి ఎలా ఫ్లోట్ అవుతున్నాయో. సో అక్కడ అంతా పుంటికూర వేసిర్రంట. సో వాటికి వాటర్ చక్కగా సప్లై అవ్వాలని చెప్పేసి ఈ పైప్ లైన్ ఆన్ చేసి అట్లా ప్రెషర్ది నిన్ననే పెట్టించారు. ఇంత ముద్దుగుంది కదా, కనిపిస్తుందా? ఫుల్ ఎండ్ ఉంది కదా, కవర్ చేయలేకపోతున్నా. ఇక్కడ మస్తుంది. మొత్తం ఇంకా చాలా దూరం ఉంది మా చేను అక్కడి వరకు. ఇది నిందుర్సుబేక్ గో నాన్ వెజ్ అయితే ఇప్పుడు కడిగిరు. వాటర్ లేకుండే, వాటర్ పైప్ లైన్ ఆన్ చేసి ఇట్లా వాష్ చేయడం అయిపోయింది. నేను చూడలేదు, ఎక్కింది చూడు మా అత్తమ్మ ఎట్లా ఎక్కింది కింద. ఎక్కుతుంది ఆమె, ఎక్కుపిస్తే. మీరు ఎందుకు ఎక్కలే చెప్పండి ఫస్ట్. నెక్స్ట్ అభిలాష్ ఎక్కి చూపిస్తారు. ఇట్స్ నెక్స్ట్ టాస్క్ వీళ్ళ కోసం అని చెప్పేసి ఎంత మంచిగా. ఇప్పుడు ఎవరైనా కూర్చొని చూడండి, బాగా కూర్చొని చూడాలి. ఎవరు పెట్టి ఇప్పుడు బావే ఇప్పుడు చెక్ చేస్తురు, అది అంటే ఓర్చుకుంటుందా లేదా అని చెక్ చేస్తురు అనమాట. కట్టినాక ఏనా కదా బిడ్రి. పల్లెటూరి మహిమ, పల్లెటూరి షార్ట్స్. ಬೈಲಿ ನಾ ಏನಾದ್ ನೋಡಿಲ್ಲ ಇವ್ರು ಲೇಟ್ ಕರ್ದಾರ ನಮ್ಗ. ಚೆಲ್ಲೆ ಚೆಕ್ చేస్తుంది ఆమె బరువు ఓర్చుకుంటుందా లేదా అని. మేడం నాకు కూడా ఒక చెల్లెలుంది, తిండి పోతు తిని తిని డ్రమ్ములా ఉంటది. భర్త మా అత్తమ్మ చూడండి ఎక్కడి నుంచి దిగుతుర్రు. ఓ మై గాడ్, ఎంత 70+ ఉంటారా అసలు? 70 ఇయర్తో ఇస్తారా? సెల్ఫ్ గా చేసుకోలేరా మీరు? ఎందుకండి ఇవన్నీ? అరే అరే సాక్ సాక్ పోతుంది పోతుంది ఇంక అంతే. బిడు సిద్ధు సిద్ధు బిడు ఆనే తుక్కోతారు బిట్టుకుడు. ఇలాంటి వ్యూ, ఇలాంటి ఎన్విరాన్మెంట్ చూసి మీరు మిస్ అవుతున్నారా లేదా కమెంట్ చేయండి. ఇద్దరు ఉన్నారు దాంట్లో పిల్లలు. పుదికి చూపాను.
ఇందాక అనపకాయలు కోసి పెట్టారు కదా, అవి ఉడకడానికి వేసారు. దీంట్లో చాలా కమ్మగా అయ్యాయి, ఎందుకో ఏమో మరి చేనులో ఏది తిన్నా నాకు చాలా టేస్ట్గా అనిపించాయి. వేడి వేడిగా ఇప్పుడే కదా వేసిరు అనపకాయలు. చికెన్ ఆల్రెడీ వాష్ చేసి పక్కన పెట్టాను కదా, కొంచెం మ్యారినేషన్ చేస్తున్నాను. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా, ఇంకేం వేయలేదు. ధనియా పౌడర్ కూడా లేకుండే, ఉన్న ఐటమ్స్ తోటే మ్యారినేషన్ చేసి పక్కన పెట్టాము. ఇంట్లోనే అన్ని మసాలా, కొబ్బరి, గసగసాలు, ఉల్లిపాయలు అంతా అక్కడ నుంచి రెడీ చేసుకుని వచ్చాము. ఇది ఏముంది, కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మ్యారినేషన్ చేసింది. ఇంకో ఇవన్నీ ఉంది. ఆయిల్ వేడైందేమో ఎలా అయింది. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నా, స్టాప్ చేయొచ్చు. అట్లా వస్తే కొంచెం నీట్గా కనిపిస్తుంది. ఇవి ఎక్కువ అయిపోతేమో చాలు. ఇదే మంట కంట్రోల్ లేదు మనకి కదా. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి ఒక పక్కన. ఇలా చైన్లో మొత్తం ఇలా సెటప్ చేసుకొని మనం ఏం వండుకొని తిన్నా చాలా టేస్టీగా అవుతుంది. లెగ్ పీస్ పెట్టాలా? ఇక్కడ ఒకటే ఇబ్బంది ఏంటంటే ఊకే మంట తగ్గిపోయినప్పుడు మనం ఇలా ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊపాలి కదా, ఆ ఊపడమే నాకు రాలేదు. దానివల్ల కళ్ళంతా మంట అన్నమాట. అది తప్ప వేరే ఏ ప్రాబ్లం లేకుండే. అండ్ కర్రీ కూడా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోయింది, బికాస్ పొయ్యి మీద కదా, చాలా ఎక్కువ మంటలో తొందరగా అయిపోయింది. మా అత్తయ్య నాన్ వెజ్ తినరు, ఇంకా మా ఆడపడుచులు కూడా తినరు. వాళ్ళ పిల్లలు ఓన్లీ ఎగ్ మాత్రమే తింటారు. ఓన్లీ మా బావ, వాళ్ళ వైఫ్, మేము, మా ఫ్యామిలీ, మా మామయ్య వీళ్ళే ఓన్లీ నాన్ వెజ్ తినేటోళ్ళు. టోటల్గా 4 kgs నాన్ వెజ్, 2 kgs కర్రీ వండుకోవడానికి, 2 kgs గ్రిల్ చేసుకోవడానికి. అండ్ కుక్కర్ నిండా రైస్ పెట్టుకొని వచ్చాము. ఒక 25-30 జొన్న రొట్టెలు కూడా మా తోడి కోడలు చేశారు. చేతి కాలింది ఏమో, ఇది బొగానా నార్మలే కదా, హ్యాండిల్ ఇరిగిపోయింది కదా, అది నార్మలే కదా, అప్పుడప్పుడు వేడిగా అవ్వదని తీసుకున్నా. చికెన్ చక్కగా మగ్గడానికి వదిలేసాను. కొంచెం ఆయిల్ అనేది తేలాకే ఏదైతే మనం కొబ్బరి ఇంకా గసగసాలు దంచుకొని తీసుకొని వచ్చాము ఇంట్లో నుండి, అది తర్వాత అప్పుడు వేస్తాను. అప్పటి వరకు కొంచెం ఆయిల్ తేలితే బెటర్, మంచిగా కుక్ అనేది అవుతుంది ఈవెన్గా. పని రాదు మా ఆయనకి, ఎట్లా స్పాయిల్ చేయాలా అది ఈయననే. మళ్ళీ చెప్పు. అదో నేనైతే ఉయ్యాల ఊగలేదు. 2-3 రీల్ చేసుకుందాం అనుకున్నాం ఆ చైన్లో, అసలు ఏది కూడా కాలే. మధ్యాహ్నం వచ్చినామా, ఈ వంట పనిలోనే మొత్తం టైం అయిపోయింది. చీకటి అయితే అసలు ఏం చేయలేము. ఇదంతా ప్రిపరేషన్ దేనికి, పత్తరకా గోష్ కిలిమా, ఇదంతా పత్తరకా గోష్ కోసమే. పెంక లేదు కదా, ఇది వేడిగా అవుతుంది కదా, అప్పుడు తింటాం. పెంక తీసుకురాలేదు కదా, సో ఈ పత్తర్ మీద పెట్టి పత్తరకా గోష్ చేసుకుందాం అనుకున్నాము. పత్తర్ వేరు, ఈ పత్తర్ వేరు, ఇదంతా మనకు వర్కౌట్ కాదని చెప్పేసి మళ్ళీ వేరే మన ప్యాన్ తీసుకొని వచ్చినాం. ఫస్ట్ 2-3 ముక్కలు వేసి ట్రై చేసినాము, కానీ కుదరలేదు. మా చెల్లె మ్యారినేషన్ చేస్తుంది. ఏంది ఇది? ఆ డబ్బాలో గసగసాలు ఉందన్నమాట, తీయడానికి అస్సలు చాతన్ గాలి, అంత స్ట్రాంగ్గా ఉండే డబ్బా. ముందు కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. చికెన్ ఇంత దగ్గరకు వచ్చింది అనిపిస్తుందా. గ్రిల్ చికెన్ కోసం చికెన్ మసాలా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పెరుగు అయితే వేశారు. కొంచెం బ్రేక్ తీసుకొని చెరుకు ముక్క తింటున్నా. నాకైతే ఒలవడానికి వస్తుంది, అలవాటు ఉంది. ముందు మా తాత ఉన్నప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు బాగా తిని అలవాటు అయిపోయింది. ఆయన చక్కగా మొత్తం ఒలుచుకొని పెట్టుకుంటే అది అట్లా కాదు ఇట్లా కాదని చెప్పేసి ఒలిచింది తీసేసుకున్నా దగ్గరికి వెళ్ళి. గ్రిల్ చికెన్ మ్యారినేషన్ అయింది కదా, దాంట్లో ఫ్రెష్గా కరివేపాకు వేస్తే మంచి టేస్ట్ వస్తుందని చెప్పేసి కరివేపాకు తీసుకోవడానికి వచ్చాను. సీతాఫలం చూసిరా, ఆడొకటి ఉంది, ఇంకో ఈడ కింద ఒకటి ఉంది. మగ్గేమో కళ్ళు తీసినాకనే అవి పండు అవుతాయి. మ్యారినేషన్ చేసిన చికెన్లో కరివేపాకు కూడా యాడ్ చేసేసాము. ఇవి ఫ్రై చేసేటప్పుడు చాలా మంచి టేస్ట్ అనేది దీనికి యాడ్ అవుతుంది అనమాట. పత్తర్కా గోష్ మాకు వర్కౌట్ అవ్వలేదు. ఆ పత్తర్ వేరు, ఈ పత్తర్ వేరు అని మా అత్తమ్మ చెప్తానే ఉంది, మేము వినలేదు. ఫైనల్గా అయితే ప్యాన్ తెచ్చుకున్నాము. పత్తర్కా గోష్ రెసిపీ చేసిన సారి ఈయననే. చికెన్ ఆల్మోస్ట్ అవ్వడానికి వచ్చింది, ఇప్పుడు మసాలా లేచుడు అంతే.
ఎండు కొబ్బరి వేయించి గ్రైండ్ చేసి తీసుకొని వచ్చినాము. ఇది వచ్చేసి గసగసాలు, ఎందుకో వాటర్ బాగా వేసి గ్రైండ్ చేసిండని చెప్పేసి పైనుండి కొంచెం వాటర్ తీసేసి యాడ్ చేసిన అన్నమాట. ఇప్పుడు ఎండు కారం పొడి యాడ్ చేసేసి చక్కగా కలిపేసి కొంచెం లో ఫ్లేమ్ అంటే మంట తగ్గించి పెట్టాలి. కోడికోడలు వీడియో కాల్లో చూపిస్తుంది మేము ఇలా నాన్ వెజ్ వండుకుంటున్నాం అంటే, నేను అంటున్నా ఇప్పుడే మనం సంక్రాంతి కనుమ రోజు చేస్తాం కదా, ఇప్పుడే వండేసుకుంటున్నాం అని చెప్తున్నా వాళ్ళకి. సో కారం అయితే గట్టిగానే యాడ్ చేసిన, కొంచెం మంచి కారం ఉంటేనే బాగా అనిపిస్తుంది. అదే మళ్ళీ అదే అందుకని ఇది అయిపోతుంది కదా రెండు, అది పత్తర్ అట్లనే పెట్టి కొంచెం కంటిన్యూ చేసుకుంటా. మా మామయ్య ఈజ్ వెరీ స్ట్రాంగ్, చాలా అంటే చాలా స్ట్రాంగ్ పర్సన్. లేచి పోతారు. ఏం హాయ్ చెప్పలేదు, నేనే హాయ్ చెప్తాను. అగో మా అక్క వాళ్ళ బాబు వాళ్ళ డాడీతో పోతా అని ఏడుస్తుండు. అయితే ఫుల్ రెడీ అయిపోయింది. ఏవో కొత్తిమీర వేసేస్తున్నా, ఇట్స్ డన్. మా అత్తమ్మ ఆకులు తెచ్చింది, మనం ఇట్లా పెట్టుకొని ఫ్రై తినడానికి. అయిపోయింది, పత్తరక గోషి తీసేసినాము. తొందరగా ఆకలైంది చెప్పి ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నాం. సో మా మరిది గారు ఇప్పుడు చికెన్ టిక్కా ఫ్రై చేస్తుర్రు, విలేజ్ స్టైల్లో. అది కూడా ఈ రెసిపీ ఎక్కడి నుంచి అండి? ఈ హచ్చరి అనచ్చిరల్లి ఓ కూర్చోడానికి మేము ఊర్లో ఏదో చిన్న వంట చేసుకుంటాం. విలేజ్ వంటలు ఇదే, విలేజ్ వంటలు ఇదే. ఫుల్ వీడియో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో పెడతా, క్లిక్ చేసి డైరెక్ట్ గా చూసేసేయండి. మొత్తం ఫుల్ విలేజ్ బ్లాగ్స్ ఉన్నాయి. నీకు ఆకలి అయితే లేదా? నీకు ఆకలి అయితే లేదా? సన్సెట్ అవుతుంది కదా, తొందరగా తినేసి పోదామని చూస్తున్నాం. టమాటా కూర ఎవరైతే తిన్నారో నాన్ వెజ్ వాళ్ళ కోసము. మా చెల్లెకి ఫుల్ ఆకలి అయింది, ఒక ట్రిప్ ఆమె తింటుంది. ఇప్పుడు మా మామ తింటున్నారు, ఇక్కడ పిల్లలు తింటారు, మా ఆయన బుర్ర తింటుండు. 100% టేస్టీగా అయినాయి. చికెన్ గ్రిల్ అయితే నాకు చాలా నచ్చింది. ఎట్లుంది అద్విక? ఏం బాగుంది చెప్పు దీంట్లో. స్మోకీ గ్రిల్డ్ చికెన్, స్మోక్ చికెన్. సూపర్ ఉంది గ్రిల్డ్ చికెన్. చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా, అదే ఎవరెస్ట్ అంతే, పెరుగు అంతే. ఇట్లా మిక్స్ చేసి గ్రిల్ చేసేసి ఇంతేగో గ్రిల్డ్ అయిపోతున్నాయి. చూడండి, వేడి వేడిగా విలేజ్ స్టైల్లో. అది కూడా ఇట్లా వేసేయండి, ఎగరేసేయండి, నా మీద కాకుండా కొంచెం వెళ్ళా. ఇప్పుడే దూసి ఇచ్చిన నేను. చూస్తున్నారా ఎంత మౌత్ వాటరింగ్ ఉంది కదా. మీలో ఎవరికి చికెన్ చూసాక తినాలి అనిపించిందో నిజంగా లైక్ కొట్టి కమెంట్ చేయండి. ఇవన్నీ యాడ్ చేసి ఎడిట్ చేసి చూసిరా, ఒక ట్రిప్ ఒక లేచి ఇప్పుడు ఇంకో ట్రిప్ ఇంకో వెజ్ తినారు. నేను బగి ಹೊಳ್ಳತೆ టమాటా కూర, పకోడీలు, మా అత్తమ్మ చేసిన కూర. ఉల్లిగడ్డ పెట్టి మరి వీడియో కాదు అంటే కొంచెం రిచ్ లుక్ కావాలి కదా విలేజ్ లో మనకు. రిచ్ కిడ్ ఈజింగ్ రిచ్ ఫుడ్ కావాలి నీకు. ఇదేంటి చెప్పు తొందరగా, తెలియదంట. ఫ్రై, గ్రిల్డ్ ఫ్రై. ఎవరు చేసిర్రు? అత్త కొడుకు మార్నింగ్ వస్తా అని చెప్పి 5 o'clock వరకు వచ్చిండు మా ఊరికి. ఇప్పుడు అంతా అయిపోయినాక ప్లేట్లు తీసి బొక్కలన్నీ బయట వేయడానికి వచ్చిండు. వేయడానికి వచ్చిండు. తింటున్నా నేనైతే. సూపర్ ఉంది గ్రిల్డ్. అభిలాష్ స్టార్ట్అప్ మంచిగా చేసిర్రు, మేము ఎండింగ్ చేస్తున్నాము. ఎంత అవుతుంది టైమ్? 6 అవుతుందా? అయిపోయింది, మొత్తం ఖాళీ చేసేసినాం. కూరలు అక్కడక్కడ మిగిలినాయి కొంచెం.
4 kgs ఇవాళ టోటల్ కర్రీ మనం తెచ్చింది. అయిపోయింది కదా. ఫ్రై 2 kg. చూసారు కదా, మన డే 3 వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. మా వ్లాగ్ చూసి మీరు కూడా బాగా ఎంజాయ్ చేసిరు అనుకుంటున్నా. సో మీకు నెక్స్ట్ వీడియో అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నెక్స్ట్ వీడియో అప్డేట్ వచ్చేస్తుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.